Like, share, and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ముస్లిం బూచి అస్త్రాన్ని బయటకు తీసిన మోదీ, ముస్లిం వర్గాల్లో బీజేపీ తీరుపై చర్చ, ఏపీలో కూటమికి కొత్త సమస్యలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తర భారతంలో చేస్తున్న ముస్లిం బూచి రాజకీయం దక్షిణాదిలో భయంగా చేతులు కలిపిన పార్టీలకు పెను సమస్యగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముస్లింలకు హిందువులు ఆస్తులు పంచేస్తారని ఆయన ఆరోపిస్తున్నారు. ఆ మాటలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఏపీలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. బీజేపీపై భయంతో మీడియా, సోషల్ మీడియాలో పెద్దగా చర్చించకపోయినా ముస్లిం వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్గా అవుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్య కూటమి అభ్యర్థులకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లస్ అవుతాయి అనుకుంటే మైనస్ అయ్యేలా ఉన్నాయి. ముస్లింలపై మోదీ చేస్తున్న వ్యాఖ్యలు కూటమికి ఎంత డ్యామేజ్గా మారుతున్నాయో తెలుసుకునే ముందు ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆలోచించిన టీడీపీ, ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచన. మొదటి నుంచి వైసీపీ ఓటు బ్యాంకుగా ముస్లింలు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరేందుకు సంశయించింది. దీనికి కారణం ముస్లింల వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని. అయితే గతంలో విన్నింగ్ కాంబినేషన్ కావడం, ముస్లిం వర్గాల సాంప్రదాయంగా వైసీపీకే మద్దతుదారులుగా ఉండటంతో కొత్తగా పోగొట్టుకునేది ఏమీ ఉండదన్న అంచనాలకు వచ్చి పొత్తులు పెట్టుకున్నారు. ఇలా పొత్తులు పెట్టుకున్నప్పటి నుండి పవన్తో పాటు చంద్రబాబు కూడా ముస్లింలకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నట్లుగా పురంధీశ్వరి కమెంట్లు చేసినట్లుగా జరిగిన ప్రచారాన్ని అందరూ ఖండించారు. రిజర్వేషన్లపై భరోసా ఇచ్చారు. పురంధీశ్వరి కూడా తాను అలాంటి మాటలు అనలేదని స్పష్టం చేశారు. ఈ వివాదం నుంచి తేరుకునే లోపే మోదీ మాటలు బాంబుల్లా వచ్చి కూటమి మీద పడ్డాయి. ఇటీవల కాలంలో మారుతున్న ముస్లింల ఆలోచన ధోరణి, ముస్లింల పథకాల రద్దు చేసిన జగన్, ఉద్యోగ ఉపాధి సమస్యల్లో ముస్లిం యువత టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో ఇబ్బందికరంగా మోదీ వ్యాఖ్యలు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ముస్లిం వర్గాలు టీడీపీకి ఎప్పుడూ మద్దతుగా లేవు. అవి అప్పట్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు, ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు. అందులో సందేహం లేదు. కానీ ఏ వర్గంలోనూ 100% ఒకే పార్టీ వైపు ఉండరు. ఈ లెక్క చూస్తే కనీసం 30% మంది ముస్లింలు టీడీపీకి మద్దతుగా ఉంటారని అనుకోవచ్చు. అదే సమయంలో వైసీపీ పాలనపై ముస్లిం వర్గాల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం ఉంది. ఏపీలో ముస్లింలు గతంలో ఎప్పుడూ లేనంతగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని టీడీపీ వర్గాలే గతంలో అంచనా వేసుకున్నాయి. మరీ ముఖ్యంగా యువత. ఉద్యోగాలు లేకపోవడం, షాదీ ముబారక్ వంటి పథకాలకు అడ్డగోలు నిబంధనలు పెట్టడం, తోఫాలు తీసేయడం లాంటివన్నీ వైసీపీ ప్రభుత్వం చేసింది. అందుకే వాళ్ళు కోపంగా ఉన్నారు. పైగా చంద్రబాబు అధికారంలోకి వస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో అతిపెద్ద హజ్ హౌస్ కడతానని కూడా చెబుతున్నారు. 5% ముస్లింలు మారిన వైసీపీకి ఇబ్బందే. కాలం కలిసి వస్తుందనుకున్న సమయంలో మోదీ వ్యాఖ్యల గురి. ముస్లింలు చంద్రబాబు తన ఇమేజ్తో బుజ్జగించగలరా? ముస్లింలకు అండగా ఉంటామన్న పవన్, ముస్లింలు చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారు? ముస్లిం వర్గాల్లో పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది అనుకున్న సమయంలో మోదీ చేసిన ప్రకటనలు ఒక్కసారిగా సీనును మార్చేశాయి. నిజానికి వైసీపీకి ఓటు వేసే ముస్లింలలో ఎంతో మందిని మార్చాల్సిన అవసరం లేదు. ఒక్క 5% మంది జగన్పై కోపంతో కూటమికి ఓటు వేస్తే వైసీపీకి జరిగే నష్టాన్ని అంచనా వేయడం కష్టం. ఇలాంటి పరిస్థితులు కలిసి వస్తున్న సమయంలో మోదీ ప్రకటనలు కూటమికి ఇబ్బందికరంగా మారాయి. మోదీ చేసే డ్యామేజ్ని చంద్రబాబు తన ఇమేజ్తో మార్చగలడా లేదా అన్నది ఇప్పుడు కీలకం. చంద్రబాబు పరిపాలనలో ముస్లింలు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. బీజేపీతో పొత్తులు ఉన్న సమయంలోనూ, దేశవ్యాప్తంగా ఎలాంటి రాజకీయాలు ఉన్నా ఏపీలో మాత్రం ముస్లింలు ఎలాంటి సమస్యలు ఏర్పడలేదు. ఇదే హామీని చంద్రబాబు ఇస్తున్నారు. గతంలో అమలు
అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ ఇస్తామని అంటున్నారు. పవన్ కూడా తాను గ్యారెంటీ అంటున్నాడు. మిగతా చోట్ల పరిస్థితి ఏమో కానీ ఏపీలో కూటమికి దెబ్బ పడుతుంది అని వైసీపీ లెక్కలేసుకుంటోంది. అయితే మోదీ, షా ముస్లిం వ్యతిరేక ప్రకటనల వల్ల ఆ పార్టీకి కొత్తగా కలిసొచ్చేదేమీ ఉండదు, కానీ జరిగే నష్టం మాత్రం తగ్గుతుందన్న అభిప్రాయం ఉంది. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share, and subscribe to Inspire Media.